హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి యూలర్స్ థీరం. యూలర్స్ థీరం అంటే ఏంటి? ఫస్ట్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ఉన్నాం. యూలర్స్ థీరం అంటే ఏంటి? ఫస్ట్ థీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూలర్స్ థీరం అంటే ఏంటి అని అంటే చూడండి, ఒకసారి థీరం రాస్తాను. నేను థీరం రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూలర్స్ థీరం అంటే ఏంటి అంటే, ఇఫ్ మనకు ఒక ఇచ్చిన ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయినప్పుడు, హోమోజీనియస్ ఫంక్షన్ అయ్యి దానికి ఒక డిగ్రీ ఉన్నప్పుడు మనం ఏమని రాసుకుంటాం అంటే, ఇగో ఇక్కడ ఉన్నది చూసినారా, ఎక్స్ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో జెడ్ బై దో వైని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఎన్జెడ్ అని రాసుకోవచ్చు. ఎన్ అంటే ఏంటి అంటే హోమోజీనియస్ ఒక ఆర్డర్. సో ఒకసారి చూడండి, ఆర్డర్ అంటే డిగ్రీ, హోమోజీనియస్ ఫంక్షన్ ఒక డిగ్రీ ఎన్ అంటే. సో థియరం ఏంటి అంటే, ఇఫ్ ఇక్కడ నేను జెడ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నావు అంటే జెడ్ అని రాసుకుంటా. ఇఫ్ జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై. జెడ్ అనేది ఒక ఫంక్షన్. అది ఎట్లాంటి ఫంక్షన్ అంటే ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్, హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎన్ అయినప్పుడు ఏంటి ఇక్కడ, ఇఫ్ జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ ఫంక్షన్ ఇది? హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ ఎంత? ఎన్. ఎన్ అనే ఆర్డర్ ఉన్న హోమోజీనియస్ ఫంక్షన్ ని మనం యూలర్స్ థీరం ద్వారా ఎట్లా రాసుకుంటాం అంటే ఎక్స్ ఇంటూ దో జెడ్. ఇక్కడ జెడ్ అంటే ఏంటి అంటే ఇచ్చిన ఒక ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఇచ్చిండో ఆ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేసి ఆల్ఫాబెట్ ని మనం ఇక్కడ రాసుకుంటాం. సో ఎక్స్ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో జెడ్ బై దో వై. మనం ఏ టర్మ్ తోని అంటే ఏ వేరియబుల్ తోని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నామో అదే వేరియబుల్ తోని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తున్నాం. ఒకసారి చూడండి, మనం ఏ వేరియబుల్ తోనైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నామో, ఇక్కడ చూడండి, ఇది ఏ వేరియబుల్ తోనైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నామో అదే వేరియబుల్ తోని మళ్ళీ ఇంటూ చేస్తున్నాం, అంటే మల్టిప్లై చేస్తున్నాం. అట్లా టూ టర్మ్స్ ని ఇప్పుడు చూడండి, నేను ఏ వేరియబుల్ తో ఎక్స్ వేరియబుల్ తోని ఇంటూ చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ ఎక్స్ తో మల్టిప్లై చేసిన, మళ్ళీ సమ్ వై తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ వై తో ప్లేస్ చేసిన. ఒకవేళ ఇట్లా టూ టర్మ్స్ మనం రాసుకుంటే దీన్ని యూలర్స్ థీరం అని అంటాం. ఏమని అంటాం? యూలర్స్ థీరం అని అంటాం. సో యూలర్స్ థీరం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉండాలి. హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉన్నప్పుడే యూలర్స్ థీరం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మనం యూలర్స్ థీరం ఎట్లా రాసుకుంటాం అని అంటే ఎక్స్ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్. ఇక్కడ జెడ్ అంటే ఏమని చెప్పినా ఇచ్చిన ఫంక్షన్ ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్. అది అంటే ఎక్స్ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో జెడ్ బై దో వై ని మనం ఎన్జెడ్ అని రాసుకుంటాం. ఇక్కడ ఎన్ అంటే చూడండి, వేర్ ఎన్ ఈస్ డిగ్రీ ఆఫ్ హోమోజీనియస్ ఫంక్షన్. డిగ్రీ ఆఫ్ హోమోజీనియస్ ఫంక్షన్. ఎన్ అనేది ఏంటి? డిగ్రీ ఆఫ్ హోమోజీనియస్ ఫంక్షన్ ని మనం ఎన్ అని అంటాం. సో ఇంటూ ఇచ్చిన ఫంక్షన్ కి ఇంటూ చేస్తాం. సో దీని ద్వారా మనం ఈ ఫంక్షన్ యొక్క ఆన్సర్ ఎంతనో కనుక్కున్నాం. ఇచ్చిన ఫంక్షన్ కి మనం యూలర్స్ థీరం ద్వారా దాని ఎంతనో ఫంక్షన్ కనుక్కున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థీరం రబ్ చేస్తున్నాను నేను. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ కాదు. ఇప్పుడు ఒకవేళ మనకు వాడే క్వశ్చన్ ఇచ్చినాడు ఆఫ్ డిగ్రీ 2 అని ఇచ్చినాడు, మన డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? మన డైరెక్ట్ ఆన్సర్ అప్పుడు ఎక్స్ ఇంటూ దో జెడ్, ఇక్కడ ఎక్స్ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో జెడ్ బై దో వై ఈక్వల్ టు 2z అని రాసుకుంటాం. ఎందుకంటే మనకి హోమోజీనియస్ ఫంక్షన్ అయితేనే దానికి డిగ్రీ పాసిబుల్ అవుతుంది. వాడే ఒకవేళ డిగ్రీ 2 అన్నాడు అనుకో, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంటూ 2z అని రాసుకుంటే అయిపోతుంది. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ కాదా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుంటున్నాం. ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై. సో హోమోజీనియస్ ఫంక్షన్ కాదా? అప్పుడు ఆర్డర్ ఎంత అవుతుందో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఎక్కడైతే ఎక్స్ వైలు ఉన్నాయో అక్కడ మనం k ఇంటూ ఎక్స్ k ఇంటూ వై అని రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అని అంటే హోమోజీనియస్ ఫంక్షన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, ఆ వీడియో లింక్ కింద పెడతా చూడండి. సో ఇక్కడ అండర్ రూట్ kx స్క్వేర్ మైనస్ ky స్క్వేర్ ఇంటూ
sin inverse of ky by kx plus k into x square minus k into y whole square by under root k x whole square plus k y whole square. సో మనం ఇక్కడ ఏంటి ఇండివిజువల్ రాసుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ k స్క్వేర్ x స్క్వేర్ అవుతుంది, ఇక్కడ చూడండి మైనస్ k స్క్వేర్ y స్క్వేర్ అవుతుంది. సో k అనేది బయటకు వస్తుంది. సో k ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎట్లా రాసా ఒకసారి చూడండి. ఇది ఏమవుతుందంటే k స్క్వేర్ x స్క్వేర్ మైనస్ k స్క్వేర్ y స్క్వేర్, k ని కామన్ తీయండి అంటే k స్క్వేర్ ని కామన్ తీస్తే k స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, k స్క్వేర్ రూట్ లో ఉంది బయటికి రావాలి అంటే రూట్ ను స్క్వేర్ కట్ అవుతుంది. సో k ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఈ k కి క్యాన్సిల్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y బై x సిమిలర్ గానే వచ్చింది. సో ఇక్కడ కూడా k స్క్వేర్ కామన్ తీస్తున్నా, k స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, రూట్ లో ఉంది k స్క్వేర్ బయటికి వస్తే k ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో k x స్క్వేర్ k స్క్వేర్ ఉంది బై k ఉంది అంటే k మీద రిమైన్స్. సో ఇక్కడ k ని కామన్ తీస్తున్నా ఓవరాల్ గా, ఎందుకంటే ఈ టర్మ్ లో k ఉంది ప్లస్ ఈ టర్మ్ లో k ఉంది. సో k ని కామన్ తీయండి, k ఆఫ్ అండర్ రూట్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై y బై x ప్లస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇక్కడ k కి పవర్ ఎంత ఉందో, k యొక్క పవర్ ఎంతనో అదే మనకి ఆర్డర్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఇక్కడ k కి పవర్ ఎంత ఉంది, ఏం లేదంటే 1 ఉన్నట్టే. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈజ్ ఎ హోమోజీనియస్ ఫంక్షన్. సో మనం ఇచ్చిన ఫంక్షన్ ఒక ఆర్డర్ ఎంత 1 ఆఫ్ ఆర్డర్ 1. సో మనం యూలర్స్ థీరం ఎట్లా రాసుకుంటాం, సో యూలర్స్ థీరం ఎట్లా రాసుకుంటాం అంటే x into dou z by dou x plus y into dou z by dou y equal to 1z. ఎందుకంటే 1 అనేది ఎందుకు 1z అని రాసినాం అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఒక ఆర్డర్ ఎంత 1 బై యూలర్స్ థీరం అని రాసి ఇది రాయాలి, బై యూలర్స్ థియరం. సో దట్స్ ఇట్, మన ఆన్సర్ ఇదే యూలర్స్ థియరం, ఒక స్టేట్మెంట్ అయిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో నేను యూలర్స్ థియరం అంటే ఏం చేసిన, ఒకవేళ హోమోజీనియస్ ఫంక్షన్ ఇచ్చి దాని ఆర్డర్ ఇస్తే మనం డైరెక్ట్ గా మనం యూలర్స్ థియరం ద్వారా ఇట్లా రాసుకోవచ్చు. యూలర్స్ థియరం ఏంటి అంటే nz అని రాసుకోవాలి. సో చూడండి x ఇంటూ dou z బై dou x ప్లస్ y ఇంటూ dou z బై dou y ఈక్వల్ టు nz. ఇదేంటి యూలర్స్ థియరం. ఎప్పుడు యూలర్స్ థియరం పాసిబుల్ అవుతుంది, ఇచ్చిన ఫంక్షన్ మనకు హోమోజీనియస్ ఫంక్షన్ అయితే యూలర్స్ థియరం అనేది పాసిబుల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చింది, ఈ క్వశ్చన్ కి మనం హోమోజీనియస్ ఒక ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ మన ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం దీనికి సాల్వ్ చేసినాక మన ఆర్డర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో ఆన్సర్ ఏంటి x ఇంటూ dou z బై dou x ప్లస్ y ఇంటూ dou z బై dou y ఈక్వల్ టు 1z, ఎందుకంటే 1 అనేది ఆర్డర్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్. థ్యాంక్ యూ.